కొమరం భీం జిల్లాలో 2 రోజులుగా ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. చింతలమానేపల్లి మండలం బూరేపల్లిలో ఓ ఏనుగు బీభత్సం రేపింది. బూరేపల్లి మిర్చి తోటలో పని చేసుకుంటున్న భార్య భర్తలపై ఏనుగు దాడి చేసింది. భర్త అల్లూరి శంకర్ను ఏనుగు కాలితో తొక్కేయడంతో శంకర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. బూరేపల్లి అటవీ ప్రాంతం నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి ఏనుగు చొరబడినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ఈ ఏనుగు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఏనుగు జనావాసాల్లోకి వచ్చి దాడి చేయడంతో సరిహద్దుల గ్రామాల ప్రజలు భయాందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. కొమరం భీం జిల్లాలో 2 రోజులుగా ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. జనావాసాల్లో సంచరిస్తూ ఇద్దరిని చంపేసింది. పెంచికల్పేట మండలం కొండపల్లిలో ఒకరిని, చింతలమానేపల్లి మండలం బూరేపల్లిలో మరొకరిని తొక్కి చంపింది. మిర్చి తోటలో పనిచేసుకుంటున్న భార్య భర్తలపై ఏనుగు దాడి చేసింది. భర్త అల్లూరి శంకర్ను ఏనుగు కాలితో తొక్కేయడంతో శంకర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. బూరేపల్లి అటవీ ప్రాంతం నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి ఏనుగు చొరబడినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ఈ ఏనుగు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఏనుగు జనావాసాల్లోకి వచ్చి దాడి చేయడంతో సరిహద్దుల గ్రామాల ప్రజలు భయాందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. నాకు బండి ఉన్నది.